హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అంబ్రెల్లా ఫ్రాక్కి 2 అంగుళాల క్యాంకెన్ని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. మంచి వైపున అయితే మనం తీసేసుకోవాలండి క్లాత్. ఆ మంచి వైపున ఈ విధంగా పెట్టేసేసుకుని చూడండి, ఇలా పెట్టేసేసుకుని మనం చివర అనేది స్టిచ్చింగ్ అయితే చేయాలండి. మంచి వైపున మాత్రమే పెట్టుకోవాలి. ఇటు చివర ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ చివర మాత్రమే సన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఆ విధంగా లాస్ట్ వరకు అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంబ్రెల్లా గేర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కొంచెం టైం పడుతుందండి అది వేయటానికి. ఇలా నిదానంగా స్టిచ్చింగ్ చేసేసుకుని ఎడ్జ్ని మాత్రమే పెట్టేటట్లు చూసుకోవాలండి. స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చిందండి. నేను కూడా ఫస్ట్ టైమే వేసాను. అంతకుముందు అయితే పెద్ద క్యాంకెన్ వేశాను. ఈ అంబ్రెల్లా చిన్న క్యాంకెన్ 2 అంగుళాల క్యాంకెన్ అనేది నేను వేయలేదు, ఇప్పుడే వేశాను. ఫ్రిల్గా బాగా బుట్టలాగా వచ్చిందండి ఈ క్యాంకెన్ ఉపయోగించడం వల్ల. ఫ్రాక్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి చివరి వరకు కూడా. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం ఇటువైపుని తీసుకోవాలి. ఫస్ట్ ఇలా ఇది ఈ విధంగా లోనకు మడిచేయాలి. ఇట్లా లోనకు మడిచేయాలి. మనకి మీకు ఎటువైపు కుట్టు ఈజీగా ఉంటుందో అటువైపు వేసుకోండి. నాకైతే ఇటువైపు ఈజీగా ఉంటుందండి. చూడండి, ఇలా లోనకు పెట్టేసేసుకుని ఇప్పుడు ఇటు చివరి ఎడ్జ్ మీద అనేది మనం స్టిచ్చింగ్ చేయాలి. ఆ క్లాత్ అనేది మనకి అట్లా మడత పడుతుంది కాబట్టి మనం ఒకవేళ అది ఫ్రాక్ వేసుకున్నా కానీ మనకనైతే గుచ్చుకోదండి. ఇలా స్టిచ్చింగ్ చేయడం ద్వారా క్లాత్ అనేది మనకి కొంచెం అడ్డొస్తుంది కదా, అలా కాకుండా మొత్తంగా మనం క్లాత్ అనేది మడత కట్టకుండా రెండు కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం అనుకోండి, కింద అనేది చివర్లో మనకు అనేది గుచ్చుకుంటుంది అనమాట. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే కొంచెం ఈ విధంగా క్లాత్ కింద హోల్డ్ అయినట్లు వచ్చినట్లయితే క్యాంకెన్ అనేది మనకి గుచ్చుకోకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఇది వైర్ కాబట్టి మనకి ఒకవేళ తగిలిన గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా వేసినట్లయితే మనకి కింద అనేది గుచ్చుకోకుండా చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఫ్రాక్కి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తము కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసేయాలి. నేను మా పిల్లలకి ఇద్దరికి ఇదే విధంగా వేసానండి. చాలా బాగా వచ్చింది. గేర్ కూడా చాలా బాగుంది. చూడండి, ఈ విధంగా క్లాత్ ఆ విధంగా రావటం వలన మనకి ఎక్కడా కూడా మన కాళ్ళకి తగలకుండా అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి. 2 అంగుళాల క్యాంకెన్ ఉపయోగించి కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఫ్రాకులు చాలా బాగుంటాయి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో. చూడండి, చాలా నీట్గా అయితే ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.